దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ అదేవిధంగా దేవుని మహాకృపను బట్టి ఈ ఛానల్ బలాభివృద్ధి కొరకు మీ వంతుగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్న విధానమును బట్టి నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మనం నేర్చుకున్నాం, గత వారంలో కూడా నేర్చుకున్నాం, అబ్రహాము దేవుడు పిలవగానే అబ్రహాము ఎందుకు లోపడ్డాడు? దేవుని పిలుపుకి అబ్రహాము ఎందుకు లోపడ్డాడు? అబ్రహాము ఒకవేళ, నేను చాలాసార్లు మీ అందరిని ప్రశ్నలు కూడా వేశాను. ఏమని ప్రశ్న వేశాను అంటే, అబ్రహాము ఎలా దేవుని నమ్మాడు? అంతకుముందు దేవుని చూశాడా? దేవుని చూశాడా? చూడలే. దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? తెలియదు. కానీ దేవుడు నమ్మాడు. ఎలా నమ్మాడు? ఎందుకు నమ్మాడు? దానికి కారణం ఏమై ఉంటుంది? ఉంది కారణం, బలమైన కారణం. ఏంటి ఆ బలమైన కారణం? మీకు తెలుసో లేదో ప్రియ దేవుని సంఘమా, జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము ఎవరు అని అంటే, నోవాహు తర్వాత 10వ తరము వాడు అబ్రహాము. అబ్రహాము నోవాహు సంతతి వాడు. నోవాహు పెద్ద కుమారుడైనటువంటి షేము కుమారుడు అబ్రహాం. అబ్రహాము నమ్మడానికి ప్రధాన కారణం ఏంటంటే, బైబిలు తత్వవేత్తలు చాలా మంది పరిశోధకులు ఏమంటారు అంటే, ఆనాటి కాలంలో 10 తరాలు చూసిన వ్యక్తులు కూడా బైబిల్ ప్రారంభం అంటే ఈ సృష్టి ప్రారంభ దినాల్లో 10 తరాలను చూసిన వ్యక్తులు ఉన్నారు. 10 తరాలను చూసిన వ్యక్తులు, ఒక్కొక్కరు 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అలాగునే అబ్రహాము వయసు ఎంత అంటే 99 సంవత్సరాలు వేసుకోండి. అంటే అబ్రహాము తన తాతని తన ముత్తాతను చూసుండరా? వాళ్ళ వయసులు ఎంత అని ఎస్టిమేషన్ వేసుకుంటే, కానీ 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు లేరా? ఉన్నారు. అబ్రహాముకి నోవాహుకి మధ్య కాల పరిమితి 10 తరములు. 10 తరాలు అంటే 300 నుండి 350 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే అబ్రహాము నోవాహు సంతతిని, నోవాహు యొక్క బిడ్డలను ఆయన చూశాడా అంటే, తాతల ముత్తాతలను చూసిన వ్యక్తి అబ్రహాం. ఎందుకు అబ్రహాము దేవుని పిలిచాడు కదా. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకి చెప్తాడు దేవుడు. ఎందుకు అబ్రహాము దేవుని స్వరానికి లోబడ్డాడు? దేవుని యొక్క స్వరంలో ఏముంది? ఆ స్వరంలో ఉన్న ప్రకంపనలు ఎలా ఉంటాయి? మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? మానవ బ్రతుకుల్ని ఏ విధంగా మార్చివేస్తాయి అని పరిశీలనగా మనం చూస్తే కొన్ని మాటలు కనబడతాయి. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా. ఏమన్నాడండి ఇక్కడ? అప్పుడు ఒక్క పిల్లోడు కూడా, పిల్లగాని పుట్టిన ఆడవాళ్ళే శారముకి గర్భం దాల్చాడు అప్పటిదాకా. కానీ దేవుడు ప్రారంభంలోనే ఆయన నోటి నుంచి మాట్లాడుతున్న, దేవుని నోటి నుంచి మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. నమ్మదగిన ఒక వాక్యం మాట్లాడుతున్నాడు. ఎందుకు అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని అంత బలంగా నమ్మాడు అంటే, ఓ ప్రధాన కారణం ఇక్కడ కనపడుతుంది. ఆ కారణం ఏంటంటే, బిడ్డలు లేని మూయబడిన గర్భం తెరవబడుతుంది అని దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అబ్రహాము దేవుని స్వరాన్ని అంత బలంగా నమ్మాడు? కారణం ఒకటే, వినటం వల్ల ఏం కలిగిద్దండి అంటే, ఎక్కడి నుంచి విన్నాడో తెలుసా? దాని పుట్టినది మొదలుకొని తాతల ముత్తాతల దగ్గర నుంచి దేవుని యొక్క గొప్పతనం, ఏ విధంగా రక్షించబడి భూమి మీద విస్తరిస్తున్నారో వీళ్ళు, దేవుని యొక్క శక్తివంతమైన ప్రభావం ఎంత గొప్పదో కథలు కథలుగా వింటూ నేర్చుకున్నారు. కానీ వృత్తి ఎంత తెలుసా అబ్రహాముది? బొమ్మలు తయారు చేసే వృత్తి. నేను మొదటి ఎపిసోడ్లో చెప్పిన, బొమ్మలు తయారు చేయటం ఒక శ్రద్ధ ఉంది అబ్రహాముకి. అంటే అనగా అబ్రహాము ఏ పని చేసినా శ్రద్ధతో చేస్తాడు. ఏం చేస్తాడట? శ్రద్ధతో చేస్తాడు, కానీ అశ్రద్ధతో చెయ్యడు. ఈరోజు చాలా మంది ఉన్నారు అశ్రద్ధతో చేసే మహాభక్తులు. వారి అలంకరణ,
ఆకారాలు ఎలా కనపడతాయి అంటే ఆ స్వచ్ఛమైన నీతి యథార్థతను చక్కగా వస్త్రంగా పై వస్త్రంగా ధరించుకున్న వ్యక్తుల వలె సంఘాలలో అవతార పురుషుల వలె అవతార స్త్రీల వలె కనపడతారు. కానీ వీళ్ళ దగ్గర ఏముండిద్ది అంటే ఆ నీతే ఉండదు, ఆ ప్రభావవంతమైన నిజాయితీ ఉండదు. కారణం ఏంటంటే వారిలో విశ్వాసం అనే మొలకలు లేవు. విశ్వాసం ఎంత శక్తివంతమైందో తెలిసిన బిడ్డలారా, జీవితాలను మార్చేది విశ్వాసం, మన బ్రతుకు విధానాన్ని మార్చేది విశ్వాసం. విశ్వాసం శక్తివంతమైందైతే నీ మెదడుకు నీ ఆలోచన కూడా అంతనంత గొప్ప అద్భుత కార్యాలను నువ్వు చూడగలుగుతావు. నీ విశ్వాసం బలహీనమైతే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. నీ విశ్వాసం బలహీనత పొందుతుందో అంటే భ్రష్టత్వానికి నువ్వు దగ్గరగా వెళ్ళిపోతున్నావు అని అర్థం. ఈయన పుట్టినది మొదలుకొని తను చేసే పనిలో గాని దేవుని పట్ల గాని, అనగా తన పితరులు ఏదైతే బోధ చేస్తూ వచ్చారో, నోవాకి దేవుడు ఏం చెప్పాడు? అసలు వర్షమే ఎరుగని కాలంలో వర్షాన్ని, భూమి మీద ప్రళయాన్ని కుమ్మరిస్తున్నా, ఈ భూమి అంతా కూడా నీటితో నింపబడుతుంది, ఈ భూమి మీద ఉన్న సకల విధాలైనటువంటి జీవరాశులను మనుషులను నేను తుడిచివేస్తున్నాను అన్నాడు. అయితే నీవు నా మాట విని, ఏమిన్నానట? మాట విని నీవు నీ కుటుంబము రక్షించబడటానికి ఒక ఓడను నిర్మాణం చేసుకో, ఓడను కట్టుకో. ఏం కట్టుకోవాలట? ఆ నోవాహు ఓడ 8 మందిని రక్షించింది, మొత్తాన్ని నాశనం చేసేసింది. రక్షణ ఓడలో ప్రవేశించాలని శ్రద్ధతో ఆయన కుమారులు, నోవాహు కుమారులు శ్రద్ధతో, ఆ కుమారులు మరి ముఖ్యంగా పెద్ద కుమారుడు షేము, ఈ కుమారులు ఏం చేశారంటే, ఆ కుమారులు అందరూ కూడా, పెద్దవాడు కూడా ఆయన దేవునికి ఎలా ప్రార్థన చేశాడో తెలియదు కానీ విశ్వాసంతో ఉన్న క్రియలు మాత్రం బైబిల్ చెప్తుంది. షేము విశ్వాసంతో ఉన్న క్రియలు. కారణం ఏంటంటే తన తండ్రి అడుగుజాడల్లో బిడ్డలు నడిచారు. ఈరోజు మన కుటుంబాలు నడిపించబడలేకపోతున్నాం, మన బిడ్డలు నడిపించుకోలేకపోతున్నాం రక్షణ ఓడలోనికి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, తల్లిదండ్రులు ఒకవేళ ప్రార్థనకి వెళ్తూ వస్తూ ఉండా బిడ్డలు, అరే నువ్వు కూడా మాతో కూడా ప్రార్థన రాకంటే ఆ బిడ్డలు ప్రశ్న వేసే పరిస్థితి వచ్చింది ఈరోజు కుటుంబాల్లో. ఏం ప్రశ్న? నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఏం చేస్తున్నావు అమ్మా? నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఏం చేస్తున్నావు డాడీ? ఆ మాటలో నోరేం అసలది? ఓరి బాబా, మీ ఇద్దరు నోరులు తెరిస్తే మురికి కంపు, మీరు భక్తులా, మమ్మల్ని ప్రార్థన రమ్మంటారా? సిగ్గులేదా మీకు అనే పరిస్థితులు వచ్చాయి. లేవండి, లేవమ్మా. మన నోరు ఎలా ఉండాలా? నోరు ఎలా ఉండాలా? నోరు తెరిస్తే శాపాలు, నోరు తెరిస్తే కంపు, నోరు తెరిస్తే భూతులు. నీ నోరు, నీ స్వరం వినడానికి నీ బిడ్డలు కూడా ఇష్టపడతల్లా. నోవాహు దేవుని స్వరాన్ని విన్నాడు. కారణం ఆ స్వరం యొక్క ప్రకంపనలు ఎలా ఉన్నాయి అంటే గొప్ప రక్షణ కుటుంబానికి తీసుకొచ్చింది. నీ స్వరం ఎలా ఉండాలో తెలుసా? నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు, దేవుని తట్టు తిప్పివేసే స్వరంలా నీది ఉండాలా? లేదు నువ్వు బైబిల్ పట్టుకొని రోడ్డుని వెళ్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళు బయలుదేరిందిరా బాబు, ఆ బైబిల్ సంకలో పెట్టుకొని వెళ్తాను, ఎంత మహాభక్తురాలు బయలుదేరిందిరా. నీ క్రియలు ఎంత అసహ్యకరంగా ఉన్నాయో, దేవునికి హేయకరంగా ఉన్నాయో జ్ఞాపం చేసుకో. దేవుడు ఒక్కసారి కొట్టాడా నీ వేషధారణ కలిగిన బతుకు నాశనం తప్ప మళ్ళీ నేను బతుకుదామన్నా కుదరదు అది. కానీ నోవాహు అలా లేడు. నోవాహు దేవుని స్వరాన్ని శ్రద్ధగా విన్నాడు. నోవాహు తన కుటుంబాన్ని కట్టుకోవడానికి, కుటుంబానికి రక్షణ కట్టుకోవడానికి 120 సంవత్సరాలు శ్రద్ధతో కట్టాడు. అశ్రద్ధ కట్టాడా? శ్రద్ధ కట్టాడా? అశ్రద్ధతో కట్టాడు అనుకుందాం. మీ మాటలు మీకు ఒకరు ఉండొచ్చామట, అందుకని చెప్తున్నా. ఆయన ఏం శ్రద్ధలండి అనే లెక్క భావం కలిగిన మహానుభావులు, మహానుభక్తులు ఉంటారే, వాళ్ళ గురించి చెప్తున్నారు. ఈరోజు పనిచేసి ఆపేయటం ఇట్లా కాదు. ఆయన 120 సంవత్సరాలు ప్రతి కట్టడం, ప్రతి చెక్క, చెట్లు నరకటం, ఏ చెట్టుతో నిర్మాణం చేయాలో దేవుడు చెప్పినట్టు చెట్లు కొట్టి చెక్క చేసి ఆ చెక్కను శ్రద్ధతో ఏం చేశాడు? పెద్ద రక్షణ ఓడ నిర్మించాడు. ఓడ నిర్మాణం అయిపోయింది, ఇంక దాంట్లోకి వెళ్ళి తలుపేసుకోవడమే. లేదు 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 లేదు,
ఈ ఓడలో ఉండాల్సింది ఎవరో తెలుసా? ఏనుగు అనుకోండి, 2 ఏనుగు, ఆడది మగది. పాకే పురుగు అనుకుందాం, బొచ్చు పురుగు అనుకుందాం, తెల్ల పురుగు అనుకుందాం, చెద పుట్టిన పురుగు. వాటికి ఏం చేస్తావు తెలుసా? ఆడదొకటి మగది. చేపలు ఆడదొకటి. పాకే పురుగుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి సమస్తం కూడా ఓళ్ళలోకి వచ్చేసినాయి. ఈరోజు మన కాకులు అంటున్నావే, కాకి ఎక్కడ వచ్చింది? నోవాహు పుణ్యం. రామచిలకలు అంటాం కదా, చిలకలను చూసి, పక్షులను చూసి ఆనందపడతామే, ఆ ఆనందాన్ని ఇచ్చింది ఎవరు? నోవాహు విశ్వాసం. నీ విశ్వాసం ఎలా ఉందమ్మా? ఎదుటి వారికి ఆనందం ఇచ్చే రీతిలో ఉందా? దుఃఖాన్ని ఇచ్చే రీతిలో ఉందా? అంటే నోవాహు దగ్గర నుంచి షేముకు, షేము దగ్గర నుంచి అర్పక్షదునుకును, ఆయన దగ్గర నుంచి ఆయన కుమారుడికి, ఇలా 10 మంది ఇలా చేసుకుంటూ వస్తే వాళ్ళల్లో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. ఎవరు అని అంటే ఎబేరు. ఏంటంటే ఆయన పేరు ఎబేరు. అంటే హెబ్రీయులు అనే పదము ఎబేరు దగ్గర నుంచి పుట్టింది. ఎబేరు పదము, ఎబేరు అనే వ్యక్తి నోవాహు తర్వాత షేమును, షేము తర్వాత అర్పక్షదుకును, ఆయన తర్వాత షేలాను. అంటే షేము, అర్పక్షదకు, షేలా, తర్వాత ఎబేరు, 4వ వ్యక్తి. ఈ ఎబేరు దగ్గర నుంచి ఎబ్రీలు అనే పదం వచ్చింది. ఎబ్రీలు కాలక్రమంలో ఇలా వచ్చింది. అయితే అందరూ కూడా విశ్వాసములో యోధులుగానే ఉన్నారు. బాగుంది. అయితే ఎవరు దేవుని మాత్రం ఇంకా చూడరా. ఆ రోజు నోవాహు దేవుని మాట విన్నాడు, అది నమ్మాడు. కారణం దేవుని స్వరములో ఓ నమ్మకత్వాన్ని ఇస్తుంది. ఏటది? ఒకవేళ నోవాహు దేవుని చూడకుండా దేవుని ఎలా నమ్మాడా ఒక మాటతో అంటే దానికి అర్థం మీకు చెప్తున్నా వినండి. చెవి గలవారు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినును 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 మీరే వినును గాక. అంటే ఏం వినాలి, ఏం చేయాలి అంటే ఎలా విన్నారు? నోవాహు దేవుని మాట ఎలా విన్నాడు, ఎలా నమ్మాడు? ఒకటే కారణం, లోకమంతా నాశనం అయిపోతుంది, కానీ లోకమంతా పాడైపోతుంది, కానీ సకల జీవరాశులు కూడా చచ్చిపోతాయి, కానీ భూమి మీద బ్రతుకుతున్న మనిషి మానవ జాతే సమూలంగా నాశనం అయిపోతుంది. కానీ ఏంటయ్యా కానీ అంటే నువ్వు, నీ కుటుంబము రక్షించబడుతుంది. చెప్పబడుతుంది. నోవాహు నమ్మటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ వాయిస్, ఆ స్వరములు ఏముందంటే రక్షణ గురించిన మాట. మన స్వరాలు రక్షణ గురించి కాదు, నాశనాల గురించి మాట్లాడతాయి. ఎదుటోడు బాగుపడుతుందంటే దేవుడమే ఎన్ని ఏడుపులు వస్తాయి. నువ్వు తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, తెల్లగా బూట్లు వేసుకొని రా, నీట్గా తయారై చక్కగా మేకప్ కొట్టుకొని వచ్చేవరకు నిన్ను చూసి ఒక కారులో నువ్వు దిగావనుకో, వీళ్ళందరూ నవ్వుతారా? అంటే వీళ్ళు మంచి వాళ్ళే, నీళ్ళ పక్కన ఉండే వాళ్ళు నవ్వుతారా? దేవుడు ఆశీర్వదించాడు. 2 గొర్రెలు కొన్నాడు, 2 కాస్త 4 అయిపోయినాయి, 4 కాస్త 8 అయిపోయినాయి, 8 కాస్త 16 అయిపోయినాయి, 16 కాస్త 100 గొర్రెలు అయిపోయినాయి, 100 గొర్రెలు కాస్త 1000 గొర్రెలు అయిపోయినాయి. ఆస్తి పెరిగిపోయింది. ఏమన్నా కష్టపడ్డాడని ఎవరన్నా అంటారా? కుళ్ళుకుంటారు. అసలు ఆ చూపు ఎట్లుండి తెలుసు డేవిడ్ అన్న మీద? అప్పుడు విషపు చూపు అంటే వామో తాసుపా ఉన్న విషం ఏడే ఉండిద్దని తెలిసిద్ది. అప్పుడు తెలిసిద్ది మనకు నిలువెల్లా విషమేనని. ఇట్లారా గుర్తుంచుకోండి, దేవుని స్వరాన్ని నోవాహు విన్నాడు, నమ్మాడు, అడుగులు వేశాడు. కారణం ఒకటే, ఆ స్వరం ఏం చెప్తుందంటే రక్షణ గురించి చెప్తుంది. ఆ స్వరం ఏం చెప్తుందంటే లోకమంతా పాడైపోయిన నీ కుటుంబం రక్షించబడుతుంది. నోవాహు నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ భక్తిని బట్టి అన్నాడు, నమ్మాడు. అరే లోకం ఏమైపోతే నాకెందుకు, నా రక్షణ కోసమే కదా, నా కుటుంబం కోసమే కదా ఓడగట్టుకోమన్నాడు, నా ద్వారానే కదా మళ్ళా నూతన సృష్టి దేవుడు చేస్తానన్నాడు. సో నేను అదృష్టవంతుండే, నమ్ముదామని చెప్పి నమ్మేశాడు. ఆ స్వరం నమ్మదగినట్టుంది.
ఆ స్వరము లోబడేటట్టుంది. దేవుని స్వరాన్ని అబ్రహాము నమ్మాడు అంటే ఆ స్వరము లోబరిచింది అబ్రహాముని. ఇన్నాళ్ళు నేను విన్నానే తప్ప స్వరాన్ని ఏనాడు వినలా. మీకు ఇంకోటి చెప్తా ప్రియులరా, అబ్రహాము ఒక్కసారి చెబితే రాలా, కనీసం 4-5 సార్లు అబ్రహాముతో మాట్లాడాడు. చరిత్రకారులు చెప్తున్న సందేశం, బైబిల్ పండితులు చెప్తున్న సందేశం 4-5 సార్లు. ఒకసారి నేను చెప్తా, ఇలా పని చేసుకుంటూ ఉండగా ఎవరో పిలిచారు అబ్రహాం అని. ఎవరు పిలిచారని మొదట మనం తల ఉంచుకొని చేసేటప్పుడు ఎత్తితే తల ఎదురుగి ఇటు చూస్తాం ఎవరురా అని, లేదా వెనక్కి తిరిగి ఇటు చూస్తాం ఎవరా అని, లేదా పక్క చూస్తాం. 4 దిక్కుల చూశాడు 4 సార్లు, ఎక్కడా కనపడలా. 5వ పర్యాయము దేవుడు అబ్రహాం అనగానే ఆకాశం వైపు అలా తెరచి అలా చూసి చిత్తం ప్రభు అన్నాడు. కారణం ఏంటో తెలుసా? తన తాతల ముత్తాతల దగ్గర నుంచి, అనగా నోవాహు కాలము నుండి, షేతు కాలము నుండి వంశ పారపర్యంగా తన తండ్రి అయిన తెరాహు కాలం వరకు కూడా విశ్వాసములకు పునాదులు వేయబడుతూ వచ్చాయి. కానీ ఏనాడు దేవుణ్ణి చూడలా, ఏనాడు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఏనాడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం లేదు. కానీ బైబిల్ వాక్యం చెప్పే సందేశం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28లో రాయబడింది, నా గొర్రెలు నా స్వరము వినును. మీరు నిజంగా గొర్రెలేనా? ఈ మధ్య ఒక ప్రబుద్ధుడు యూట్యూబ్లో అరే మీరు గొర్రెలరా అన్నాడు. ఒరే గొర్రె అంటే అర్థం ఏంటంటే లోబడిద్దిరా, విధేయత కలిగిన మనుష్యులురా, మాకు విధేయత ఉన్నది, మేము లోబడతాము అని చెప్పే సందేశం. కానీ అర్థం కాని వ్యర్థమైన మనుషులకేమో మరొక రకంగా ఉంటుంది. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, గొర్రె ఏ రీతిలో తలదించుకుంటుందో విశ్వాసి తలదించుకోవాలి. దేవుని ఎదుట ఎలా ఉండాలండి? తల పొగరగా తలెత్తకూడదు, ఒగరగా బ్రతకూడదు, తల దించుకొని దేవునికి విధేయత చూపించాడు అబ్రామయ్య. అప్పుడు అంటున్నాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న సందేశం ఆదికాండం 12వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూసినట్లయితే ఆడ అంటాడు కదా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప అంటే నోవాహు దగ్గర ఒక మాట చెప్పాడు, నేను నీ కుటుంబాన్ని రక్షిస్తా. ఏమన్నాడండి? ఈ పదాలు గుర్తుంచుకోవాలి. నీవు నీ కుటుంబం రక్షించబడులో ఆ రక్షణ ఓడలో ప్రవేశించుడి. వేశాడు, తలుపేశాడు, రక్షించబడ్డాడు. అలానే అబ్రహాముకు ఒక వాగ్దానం చెప్తున్నాడు. అబ్రహాము ఇది దేవుని స్వరమే, ఇది దేవుని మాటే అని నమ్మటానికి కారణం ఏంటంటే నోవాహు తన పితరుడైనటువంటి నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. జలప్రలయం రాకముందే ఓడకు నిర్మాణం చేసుకున్నాడు. 120 సంవత్సరాలు ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత ఓడలో ప్రవేశిస్తే రక్షణ వచ్చింది. అంటే దేవుని మాట నెరవేర్పు నోవాహు జీవితంలో జరిగింది. కథలుగా చెప్పుకుంటూ వచ్చారని ఆ కథలు చెప్పుకునేటప్పుడు పిల్లవాడు ఉన్న అబ్రహాం కూడా విన్నాడు ఆ కథలు. అందుకే అబ్రహాం విశ్వసించాడు. కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. కానీ దేవుడు మాట్లాడాడు అనటానికి ఒక మాట ఇక్కడ ఏం కనబడుతుందంటే, నీవు బయలుదేరి వెళ్ళు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, నిన్ను గొప్ప బయలుదేరి వెళ్ళయా. నువ్వు ఎందుకు బయలుదేరాలని తెలుసా? నువ్వు బయలుదేరి వెళ్ళే కారణం ఏంటి తెలుసా? అబ్రామా గుర్తుంచుకో, నీకు సంతానం లేదని బాధపడుతున్నావే, గర్భం మూయబడిందని బాధపడుతున్నావే, ఆ గర్భాన్ని తెరిచి విస్తారమైన జనముగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా బిడ్డ అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్వరం ఎప్పుడూ కూడా బైబిల్ అంతా తిరగేస్తే మనం దేవుని స్వరం మొదట 3వ అధ్యాయం ఆదికాండములో మాట్లాడుతుంది ఆదాముతో దేవుని స్వరం మాట్లాడుతున్నప్పుడు ఆదాము భయపడ్డాడు. ఏమన్నాడండి? భయపడ్డాడు. అంటే ఆ స్వరం యొక్క గాంభీర్యత మనుషుల్ని భయపెడుతుంది. ఏబుతో మాట్లాడాడు, నిమ్మలించి మాట్లాడాడు గంభీరంగా.
ఆ మాటకు ముందు ఓ గాంభీర్యత వచ్చింది, ఉరుములు మెరుపులు ధ్వని, తర్వాత చక్కగా మంచి గాలి వీచి చక్కగా దేవుడు మాట్లాడాడు నెమ్మదిగా. అబ్రహాముతో కూడా దేవుడు అలానే మాట్లాడి ఉండొచ్చు, అబ్రహాము కూడా అలాంటి సూచనలు చూసి ఉండొచ్చు. అంటే దేవుని స్వరం మనిషిని భయపెడుతుంది. అబీమెలెకు అనే రాజుని, గేదారు రాజు అయినటువంటి అబీమెలెకు శారమ్మను తీసుకెళ్ళాడు, తయారు చేయండి నీటికి మహారాణిలాగా, ఇక ఇక్కడే ఉండి అంతఃపురంలో ఈమె నా భార్యగా అనుకున్నాడు. అబీమెలెకుని దేవుడు గడగడలాడించాడు. 20వ అధ్యాయం ఆదికాండం మొదటి నుంచి చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. అంటే దేవుని స్వరం అబ్రహాము విషయంలో అబ్రహాము లోబడేటట్టు, అబ్రహాముని ఆదరించేటట్టు, అబ్రహాముని ఓదార్చే రీతిలో, అబ్రహాముని ఆశీర్వాదానికి వారసుని చేసే రీతిలో, అబ్రహాముకి అనేక మంది జనములను ఇచ్చే తండ్రిగా అబ్రహాము ఉన్నాడని దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. అంటే అబ్రహాము నమ్మడానికి గల కారణం దేవుడిచ్చిన వాగ్దానాలు, నోవాహు నమ్మడానికి గల కారణం, ఆ స్వరం యందు నమ్మిక ఉంచడానికి గల కారణం ఏంటి అని అంటే రక్షణ అనుభవం. ఇది ఆశీర్వాదపు అనుభవం నడిపించబడటానికి. సంతానం లేని వారికి సంతానమును ఇచ్చే ఆశీర్వాదం. ఆ సంతానం ఇవ్వడమే కాదు, అనేక జనాలకు తండ్రిగా చేయబోతున్నాడు. అంటే అక్కడేమో ఆదామేమో తప్పు చేసి భయపడిపోయాడు, ఇక్కడ అబీమెలెకు తప్పు చేస్తున్నాడు, భయపడ్డాడు. 20వ అధ్యాయం ఒకసారి చదవండి. దేవుని స్వరాన్ని విన్న అబీమెలెకు, అయ్యో శారమ్మ విషయంలో నేను ఏ తప్పు చేయలేదే, ఒకవేళ తప్పు చేసినట్టయితే లేక ఆమెను కానీ ముట్టుకున్నట్టయితే అసభ్యకరంగా నేను ప్రవర్తించినట్టయితే నేను బలైపోయేవాడిని, చచ్చిపోయేవాడిని. అంటే అబీమెలెకు ఎలాంటి వాడో తెలుసా? దేవుడు అంటే భయం కలిగిన వాడు, యథార్థవర్తనుడు. దేవుడు అంటున్నాడు కదా, నేను ఎరుగుదును నీ యథార్థతను, నేను ఎరుగుదును నీ నీతిని. దేవుడు చెప్పగానే భయపడి అబ్రహామును పిలిపించుకొని, అయ్యా ప్రవక్త అబ్రామా, ఎందుకయ్యా ఈ పని చేశావు? నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళు, నీకు కావలసింది నా రాజ్యంలో ఏం కావాలది మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుని స్వరం అబీమెలెకును ఏం చేసిందట? భయపెట్టింది. దేవుని స్వరం ఆదామును ఏం చేసిందట? భయపెట్టింది. దేవుని స్వరం నోవాహును ఏం చేసిందట? రక్షణలోనికి నడిపించింది. దేవుని స్వరం అబ్రహాముని ఏం చేసిందట? ఆశీర్వాదానికి వారసుని చేసింది. విశ్వాసులకు అనేక మంది జనాంగానికి తండ్రిగా పిలిచాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని మాట మనం వింటున్నామా? దేవుని స్వరాన్ని వింటున్నామా? నువ్వు కనీసం నీ కుటుంబంలో ఉన్న 4-3 రక్షించుకోలేని స్వరం నీదా? నీ స్వరం ఎలా ఉంది? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ స్వరము రక్షణను నడిపించే రీతిలో ఉందా? అబ్రహాము సంతాన స్వభావం అనుకుంటున్నామే, మన మాటలు అనేకులకు దీవెనకరంగా ఉన్నాయా? మన మాటల వల్ల అనేక హృదయాలు గాయపడుతున్నాయా? నీ స్వరం వింటున్నప్పుడు ఎదుటివాడు అసహ్యంగా ఉంటున్నాడా? నీ స్వరం వింటుంటే ఎదుటివారు బాధపడుతున్నారా? నీ స్వరం వింటుంటే ఎదుటివారు ఆనందపడుతున్నారా? నీ స్వరం వింటున్నప్పుడు ఎదుటివారికి సంతోషంగా ఉందా? నీ స్వరం ఎలా ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, దైవికమైన దీవెనలు నిజంగా నీలో ఉండి దైవికమైన అభిషేకంతో నింపబడిన ఒక సేవకుడువో విశ్వాసవో అయి ఉంటే అబ్రహాము వలె లోబడే మనసు నీకు ఉంటుంది. అబ్రహాము వలె ఆశీర్వాదానికి వారసుడు అవుతావు. ఎక్కడా వెతకాల్సిన పనిలే. లోకమంతా నశించిపోతుంది. నోవాహు మాత్రమే ఆయన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయాసపడ్డాడు, ప్రార్థించాడు. ఎలా చేసేవాడంటే నోవాహు కాలంలో పగలంతా ఓడ నిర్మాణం, రాత్రంతా ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితంతో కట్టుకున్నాడు నోవాహు రక్షణ ఓడను. నీ ప్రార్థనతో నువ్వు కట్టుకుంటున్నావా? ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మీయ జీవితం? ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు, ఆత్మ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆత్మానుసారమైన అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నిరంతరం బైబిల్ ధ్యానం చేయటం ద్వారా, దేవునితో సహవాసం, దేవునితో మంచి సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు మనకు ఏర్పడతాయి అంటే దేవుని వాక్యాన్ని నిరంతరం వినుట ద్వారా, విని విశ్వసించడం ద్వారా, విశ్వసించడమే కాదు విన్న వాక్యాన్ని నిరంతరం ధ్యానం చేయటం వల్ల. ఎంత బోధ చేసినా నీ చెవికి వినపడతలేదంటే నీ అంత దౌర్భాగ్యురాలు ప్రపంచంలో ఎవరు ఉండరు. నీ అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఎవరు ఉండరు. నాశనమైన గోతికి పరిగెడుతున్నావు, సిగ్గులేదు నీకు. వేషధారణ కలిగిన జీవితంలో నువ్వు ఉంటున్నావు.
మన తండ్రి మన పితరుడు అబ్రాహాము అని మనం ఉంటున్నామా? లోబడ్డాడు, అడుగులు వేయన్నాడు, వేశాడు విశ్వాసంతో. ఆయన వేసిన ప్రతి అడుగు ఈ రోజు ఆయన కుమారులు ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా మార్చబడి. ఎలా ఉంటుంది మన స్వరం? వేషధారణ కలిగిన జీవితంలో జీవించడానికి సిగ్గు లేదు. సిగ్గుమారిన జనాంగమా, పొట్టు వలె గాలికి ఎగిరిపోయే పశువులారా అని వర్ణిస్తున్నాడు దేవుడు. ఎన్ని మార్లు నిన్ను గద్దించాలి నేను? ఎన్ని మార్లు? మార్పు లేని జీవితానికి నాశనం తప్ప ఏముండదు. ఇంకా అబ్రాహాము చిన్న వయసును పుట్టినది మొదలుకొని వింటున్నాడు. విన్నవాడు ఎలా ఉన్నాడంటే విశ్వాసములో బలాభివృద్ధి చెందాడు. కాబట్టి ఈరోజు అనేకులకు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అందుకే ధనవంతుడు పేదలాదుల గురించి మాట్లాడితే ధనవంతుడు అంటాడు, ఓ తండ్రి అయిన అబ్రామా. ఏమని పిలిచాడు? ఓ అబ్రామా అని పిలవాల. తండ్రి అయినా ఎవరికి తండ్రి అబ్రాము? నీకు తండ్రే కాదా? నువ్వు విశ్వాసమా కాదా? అవిశ్వాస క్రియలు చేస్తూ విశ్వాసం అంటే నాలుగు కోస్తాడు దేవుడు. నీ బిహేవియర్ అబ్రాహాం లాగా ఉందా? నీ ప్రవర్తన అబ్రాహాం లాగా ఉందా? నీ ప్రవర్తన ఇస్సాకు విధేయత చూపించిన ఇస్సాకు వలె ఉందా? నీ ప్రవర్తన యాకోబు లాగా ఉందా? నీ ప్రవర్తన నోవాహు వలె ఉందా? నీ ప్రవర్తన షేము వలె ఉందా? నీ ప్రవర్తన తెరవు వలె ఉందా? లే. ఎలా ఉంది? కపటం తోడేళ్ళు ధరించుకునేది, తోడేళ్ళు గొర్రెపుచ్చు తగిలించుకొని వచ్చినట్టుంది. అంటే లోపలంతా ఏముంది? కటిక విషం. పావుకైతే తలకాయలో ఉండిద్దంటే నీ ఒళ్ళంతా విషమే. ఆ విషంతోనే చావుకు దగ్గర పడుతున్నాను. మనిషి ఎందుకు తొందరగా చచ్చిపోతున్నాడు అంటే 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఈ మధ్య 25 ఏళ్ళకి ఎందుకు చచ్చిపోతున్నాడు అంటే విషం విషం విషం. విషం అంటే విషం కాదు, విషముతో కూడుకున్న పాపపు క్రియలు. అది ప్రవర్తన కావచ్చు, మాట కావచ్చు, నీ స్వరం కావచ్చు. నీ స్వరం వల్ల నీ అన్నదమ్ములు బాధపడుతున్నారా? నీ అక్క చెల్లెలు బాధపడుతున్నారా? నీ భర్త బాధపడుతున్నారా? నీ భార్య బాధపడుతుందా? నీ ఇరుగు పొరుగు బాధపడుతున్నారా? గొంతెత్తితే చాలు, బాబోయ్ ఆమె గొంతు మేము వినలేము, ఆయన గొంతు మేము వినలేము. ఇదే అని స్వరం. పైకేం చెప్తావు నువ్వు? పైకేం చెప్తావు? ఎవరు నువ్వు అంటే ఏమన్నావు ఇప్పుడు నువ్వు? అబ్రాహాం యొక్క చేతిలో ఏముండిద్ది? బైబిల్ ఉండిద్ది. చేసే పనులు ఏంటి? నోరెట్టండి. 10 రోజులు బ్రష్ చేసుకోకపోతే నోరు ఎంత ఉండిద్దో మనకు తెలుసు. అంత దూరంలో ఉండి మాట్లాడతారు. అరే మన క్రియలు అంత అసహ్యంగా ఉన్న దేవునికి మారవా? నీ బ్రతుకు మార్చుకో. నోవాహు వలె కుటుంబాన్ని రక్షించుకో. అబ్రహాము వలె అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడు. దేవుని మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా నీకు వందనాలు. చెప్పండి వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచ్చు. అబ్రహాము వలె మేము బ్రతకాలి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి కృప చూపండి. సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవెనతో మమ్మల్ని నింపమని. అలాగనే ప్రభువా నీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వేషధారణ కలిగిన భక్తి జీవితాన్ని తీసివేసి నిజమైన ఆత్మీయ స్థితితో మమ్మల్ని బలాభివృద్ధి చేయండి. ఆనాడు తాతల ముత్తాతల దగ్గర నుంచి నీ గూర్చి విని 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 విశ్వాసములో బలాభివృద్ధి పొందిన అబ్రహాము పలుమార్లు పిలిచావు, పరిశీలన చేసుకున్నాడు దేవుని స్వరమా కాదని. దేవుని స్వరములో ఒక బలమైన అభివృద్ధితో కూడుకున్న మాట ఉంటుంది. దేవుని స్వరం రక్షణతో కూడుకుని ఉంటుంది. దేవుని స్వరం ఆశీర్వాదంతో కూడుకుని ఉంటుంది. దేవుని స్వరములో గద్దింపు ఉంటుంది. దేవుని స్వరము విధేయతను చూపిస్తుంది. నీ స్వరం వినగా విధేయుడైపోయాడు. నీ స్వరం వినగా లోబడిపోయాడు. నీ సేవకుని నోటి నుంచి మీరు మాట్లాడి ఉన్నారు ఇప్పటి వరకు. ఆ స్వరానికి లోబడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, సమస్త క్షేమంలో నడిపించండి. వాక్యాన్ని వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు ఫార్వర్డ్ చేసే బిడ్డలను దీవించండి. ఈ వాక్యం ద్వారా వారిని ఆత్మీయ జీవితంలో బలమైన యోధులుగా మీరు మార్చండి. ప్రార్థన జీవితాన్ని వారి స్థితిగతులు మీరు మార్చండి. సహాయం చేసి సమృద్ధికరమైన దీవెనతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. మరొక ఎపిసోడ్లో అబ్రహాము దేవుని స్వరములో ఇంకా ఏమిన్నాడు, ఏమిని అడుగులు వేసి ఆశీర్వదించబడ్డాడు నేర్చుకున్నాడు. గాడ్ బ్లెస్ యు.